ఓవర్‌కి 6 బంతులే ఎందుకు? ఈ వీడియో చూస్తున్న వల్ల చాలా మందికి క్రికెట్‌లో ఓవర్‌కి 6 బంతులే ఉంటాయని తెలిసే ఉంటది. కానీ ఓవర్‌కి 6 బంతులే ఎందుకు? యూజువల్‌గా క్రికెట్ స్టార్ట్ అయినప్పుడు క్రికెట్‌లో ఓవర్‌కి ఇన్ని బంతులు ఉండాలని ఎలాంటి రూల్ లేదు. ఆ తర్వాత క్రికెట్ ఆడుతూ ప్రతి దేశానికి పాకుతూ ఉండగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క డొమెస్టిక్ లీగ్‌లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఎలా అయితే మన ఇండియాలో రంజీ ట్రోఫీలని, ముస్తక్ అలీ ట్రోఫీ అని జరుగుతూ ఉంటాయో అలానే ఇతర దేశాల్లోనూ కూడా డొమెస్టిక్ లీగ్‌లు అయితే జరుగుతూ ఉండేవి. ఆ డొమెస్టిక్ లీగుల్లో ఒక్కొక్క ఓవర్‌కి 4 బంతులు ఉండేవి. ఒక్కొక్క ఓవర్‌కి 6 బంతులు ఉండేవి. ఒక్కొక్క ఓవర్‌కి 8 బంతులు కూడా ఉండేవి. 19వ శతాబ్దం ఆరంభంలో ఆస్ట్రేలియాలోని, న్యూజిలాండ్‌లోని జరిగిన కొన్ని టోర్నమెంట్స్‌లో, కొన్ని డొమెస్టిక్ లీగ్ మ్యాచ్‌ల్లో ఓవర్‌కి 6 బంతులను మాత్రమే యూజ్ చేశారు. ఈ 6 బంతులను యూజ్ చేయడం చాలా బాగుందని, ఓవర్‌కి 8 బంతులేస్తే ఎక్కువ టైం పడుతుందని, ఓవర్‌కి మరీ 4 బంతులైతే బ్యాట్స్‌మెన్‌కి, బౌలర్‌ని అర్థం చేసుకోవడానికి సమయం సరిపోవట్లేదని అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఓవర్‌కి 6 బంతుల్ని ఫిక్స్ చేసి మన ఇంటర్నేషనల్ మ్యాచెస్‌లోను కూడా ఓవర్‌కి 6 బంతులనే ఫిక్స్ చేశారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి.